ఇవాళ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ నాకు ఎందుకో తట్టింది. సరే దీని మీద ఒక వీడియో చేద్దాము, ఎవరికైనా ఉపయోగపడచ్చేమో అని అనిపించింది. ఎవరికైనా అంటే ఇంక్లూడింగ్ మీ, అది పెద్ద అందరికీ సేమ్ ఐటీ జాబ్ చేసే వాళ్ళందరికీ యూజ్ అయ్యే వీడియో ఇది. మీకు ఎవరికన్నా అంటే కామెంట్లో కూడా మెన్షన్ చేయండి, అంటే మీకు ఎవరికన్నా థాట్స్ ఏమన్నా వచ్చినా నేను చెప్పే దాని మీద. సో ఇలా డిస్కషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగుంటుంది అనే ఉద్దేశంతో నేను వీడియో చేస్తున్నాను. నేను జాబ్ పోతే పరిస్థితి ఏంటి? మనం అన్ని ప్రైవేట్ జాబులు, ఒకప్పుడు గవర్నమెంట్ జాబులు ఉండేవి. వాళ్ళందరికీ ఏ ఇబ్బంది లేకుండా అలా 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 వాళ్ళ లైఫ్ అయితే నడిచిపోయింది. చాలామంది రిటైర్ అయ్యారు. కొత్తగా గవర్నమెంట్ జాబులు ఏం పడట్లేదు. ఆబ్వియస్లీ 80% జనాభా అంటే ఒక 20% కొంత ఇంకా గవర్నమెంట్ జాబులు అలా అంటే వాళ్ళకున్న కేటగిరీస్ని బట్టేసి ట్రై చేస్తున్నారు. కొంతమంది గ్రూప్ 1లు, గ్రూప్ 2లు, యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ వాళ్ళు ట్రై చేస్తున్నారు. ఏదైనా ఒకవేళ జాబ్ పోతే పరిస్థితి ఏంటి అనేది ఎంతమంది ఆలోచిస్తున్నారు అనేది నాకు అర్థం కావట్లా. మెయిన్ ఇప్పుడు అంటే మనకున్న పరిస్థితుల్లో ఏంటంటే జనరల్గా బిలో 70% ఎవరున్నారో వాళ్ళంతా మిడిల్ క్లాసు, లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళే ఉంటారు.